ఏఐ టూల్స్ ఉపయోగించి 70,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఐటీ అధికారులు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మొదలైన ఈ చిన్న తనిఖీలు దేశవ్యాప్తంగా దగ్గర 70,000 కోట్ల రూపాయల ఒక కుంభకోణాన్ని వెలికితీసినాయి. దేశవ్యాప్తంగా 1,77,000 హోటళ్లు బిల్లుల్ని తక్కువగా చేసి చూపించి ప్రభుత్వానికి గట్టే పన్నుల్ని ఎగ్గొట్టిర్రంట. వీటి మొత్తం దగ్గర 70,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. మరి ఎట్లా చేసిర్రంటే ప్రతి హోటల్కి ఒక బిల్లింగ్ మిషన్, ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో అవకతవకలు చేసి డైలీ ఒక 100 బిర్యానీలు అమ్మితే 70 అమ్మినట్టు చూపించి ఇట్లా రకరకాల మార్గాల్లో అవినీతి చేసి దేశవ్యాప్తంగా 1,77,000 రెస్టారెంట్లు ఈ మోసానికి పాల్పడ్డాయి. మరి దీన్ని ఎట్లా గుర్తించిర్రు ఐటీ అధికారులు అంటే ఏఐతో పాటు బిగ్ డేటా సాయంతో ఈ బిల్లింగ్ మిషన్లని మొత్తం అనలైజ్ చేసి ఈ కుంభకోణాన్ని బయటపెట్టిర్రు. బిల్లుల్ని పూర్తిగా డిలీట్ చేయడం, లేదంటే చేసిన బిల్లుల్ని తగ్గించడం, సాఫ్ట్వేర్ మాయాజాలంతో ఇవన్నీ చేసిరు. ఇదంతా ఏఐ టూల్స్ తో బయటపడింది. 2019 నుంచి ఈ మోసాలు జరుగుతున్నట్టు తేలింది. ఇప్పటి వరకు చేసిన తనిఖీలు ఓన్లీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లోనే జరిగినాయి. ఈ 3 రాష్ట్రాల్లోనే 1,77,000 హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ మాయాజాలం జరిగింది. మరి ఇక దేశవ్యాప్తంగా విచారణ జరిపితే ఇంకెంత డబ్బు బయటకు వచ్చే అవకాశం ఉందో.